ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే భారీ బహిరంగ సభలో కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణకు ఈ నెల 10న వస్తున్నారు ప్రధాని మోడీ. మొత్తం 9,377 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ పర్యటన ద్వారా భయం నుంచి భరోసా వైపు అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ భావిస్తోంది. పశ్చిమ బెంగాల్, అసోంలో సాధించిన విజయాల తర్వాత తెలంగాణలో కూడా అభివృద్ధి రాజకీయాలకు ప్రజలు మద్దతిస్తారనే నమ్మకాన్ని పార్టీ వ్యక్తం చేస్తోంది. ప్రధాని పర్యటనలో భాగంగా జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి 2,360 కోట్లతో శంకుస్థాపన చేయనున్నారు. అలాగే మహబూబ్ నగర్, గూడెబెల్లూర్ NH-167 4 లైన్ల విస్తరణ పనులు, మల్కాపూర్ టెర్మినల్, కాజీపేట్ విజయవాడ రైల్వే ట్రిప్లిన్ సెక్షన్లను ప్రారంభించనున్నారు. అదేవిధంగా పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్ ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్రం చెబుతోంది. యువత, మహిళలు, రైతులు, బలహీన వర్గాల అభివృద్ధిపై కూడా కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందన్న విషయాన్ని బీజేపీ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని భావిస్తోంది. తెలంగాణలో ప్రతి జిల్లాలో బాలికల హాస్టళ్లు, బయోఫార్మా శక్తి ప్రోగ్రాం, రైతులకు ఎరువుల సబ్సిడీలు, జాతీయ రహదారుల విస్తరణ వంటి కార్యక్రమాలను ఈ సందర్భంగా హైలైట్ చేయనున్నారు. మొత్తంగా ప్రధాని మోడీ పర్యటన పార్టీకి మంచి బూస్టప్ ఇస్తుందని భావిస్తున్నారు.